దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 14:12 నుంచి 14 వరకు చదువుతున్నాం. మరియు ఆయన తను పిలిచిన వారితో ఎట్లను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులమైనను నీ సహోదరులైనను నీ బంధువులమైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నువ్వు ఇది చేయనప్పుడు పేదలను అంగహీనులను గుడ్డివాళ్లను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు దరిద్రుడు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందువని చెప్పారు. దేవుని వాక్యము మన హృదయాలు ఆశ్రయించబడిన. మరి ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు 2017 మరి ఫిబ్రవరి 4వ తారీఖు శనివారం సాయంత్రం 4:50 గుంటూరు పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకుంటూ మరి మరణించి లోకం నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ అనేది తెలియలేదు, కానీ ఆయన లేనప్పుడు ఆ కొరత ఎంత కొరత అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే మా నాన్న చనిపోయిన సందర్భంలో ఆదరణ కోరిక మరి మొదటి కోరిక మా యొక్క సొంత గ్రామంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నేను దేవుని సేవలో ఉన్నాను. అది చాలా దుఃఖ దినముగా ఉంది కనుక బాధాకరమైన దినముగా ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక పుస్తకం ద్వారా మాట్లాడాడు. దుఃఖపడటం ద్వారా, విచారించడం ద్వారా పోయిన వారిని మళ్ళీ మనం తీసుకుంటాలి. కానీ జన్మమందును మరణమందును ప్రతి సందర్భంలో ప్రభువుని స్తుతించి ప్రభుని బట్టి సంతోషిస్తూ ఆయన ప్రభుకి ఆయన చిత్తాన్ని నిర్వహించుకుంటూ ముందుకు రావడం అనేది చేయాలని ఆ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను. తర్వాత మరణ దినాన్ని, దుఃఖ దినాన్ని సంతోష దినముగా, సువార్త దినముగా ఏర్పాటు చేయాలని దేవుడు ఆ పుస్తకం ద్వారా నాతో మాట్లాడాడు. అందుకని కాదు ఆ పుస్తకం చదివిన తర్వాత ప్రార్థించి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4వ తారీఖున ఏదో ఒక ప్రాంతంలో సువార్త కోట ఏర్పాటు చేయడం, యేసు ప్రభువును ప్రకటించడం, అక్కడికి వచ్చిన ప్రజల్ని వారి బాగోగులు తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయడం, వచ్చిన వారికి ప్రేమను ఏర్పాటు చేయడం, ఆ రీతిగా ప్రభుని మహిమపరుస్తూ ముందుకు కొనసాగడం జరిగింది. మరి తర్వాత 2 సంవత్సరాలు చాలా కఠినమైన పరిస్థితులు, అందువల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మధ్యలో ఏర్పాటు చేయలేకపోయాం. ఈ సంవత్సరం చేయాలని దేవుడి మనసులో ప్రేరేపణ. నేను ఈ లోకంలో రావడానికి దేవుడు మా తండ్రిని కూడా వాడుకున్నాను. ఈరోజు నేను మరి ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం దేవుడి కృప. అలాగే నా తల్లిదండ్రులు కూడా దేవుడు వాడుకున్నాడు. వారు నన్ను పెంచి పెద్ద చేసి చదివించి మరి సంరక్షకులుగా ఉన్నారు. అందును బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అయితే దేవుడు నన్ను వెతికి రక్షించి తన కుమారుడిని స్వీకరించి తన ఘనమైన సేవలను తీసుకుని వచ్చాడు కనుక ప్రభువుని ప్రేమించి ప్రభు మాటకి ఆగ్రహింపబడి ఆయన ప్రభువు ఆయన కోసం సొంత గ్రామాన్ని, బంధువుని అందరూ ఇచ్చి ఆయన ఘనమైన సేవలో ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ సంవత్సరం ఎలా చేయాలి అని ప్రార్థన చేస్తూ వచ్చాను. మానవులుగా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, ఎలా చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం. కానీ మనసులో ఉంది
దేవుడు ఒక ఆలోచన చెప్తానే ఉన్నాడు. మొత్తానికి ఆ ఆలోచన బయటకు వచ్చి కార్యరూపం దాల్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన మనసులో మాట్లాడుతానన్నాడు వాక్యం ద్వారా, లోకస్వార్థ 14 అధ్యాయం ద్వారా. ఎందుకంటే మీరు పగట విందైనను రాత్రి విందైనను చేసినప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనా పిలవద్దు అనే వాక్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే వారు మళ్ళా నిన్ను పిలుస్తారు. నువ్వు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం నువ్వు పొందినట్లయితే నీకేం ప్రయోజనం? ఎంతోమంది ఆకలితో ఉన్నారు, పేదలు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గొడ్డివారు ఉన్నారు. కడుపు నిండినోళ్ళకి పెట్టడం ద్వారా ఏం ప్రయోజనం? కాబట్టి నీకు తిరిగి మరలా ప్రతి ఉపకారం చేయలేని వారికి నువ్వు చేసిన ఎలా తండ్రి. మరి పునరుద్ధానమందు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రతి ఉపకారం కలిగిందని యేసయ్య మాట్లాడటం జరిగింది. కాబట్టి దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటం మంచిది, ఆత్మీయులకి ఇవ్వటం మంచిది. అలానే ఈ లోకంలో ఇస్తూ ఉంటాం, లోక మర్యాదగా కొందరికి ఆతిథ్యాలు, అవి వేరు. కానీ ఇది మరొక గొప్ప పరిచర్య. ఇది దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడి చేసే గొప్ప పరిచర్య ఇది. కాబట్టి నేను నిర్ణయం చేసుకొని ఈరోజు కొందరికైనా ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించాలని ఆశపడ్డామని ప్రార్థించాం. సాతాను అడ్డుపడ్డాడు, ఆయన కూడా దేవుని ఇప్పట్లో గొప్పది కనుక బలహీనమైన బలపరిచి ఒక కొత్త పరిచర్య చేయడానికి ఒక తలాంపు దేవుడిచ్చాడు. ఉదయకాలం లేచి స్తోత్ర ప్రార్థన చేసుకొని ఆహారాన్ని సిద్ధపరచుకొని ప్యాకెట్ చేసుకొని వాటిని తీసుకొని జన్మతో నుంచి సతనపల్లి పట్టణానికి వెళ్ళి ముందుగా మరి సతనపల్లి బస్ స్టాండ్ దగ్గర అక్కడికి వెళ్ళి నేను చెప్పాను ముందే, మీరందరూ వస్తే ఇక్కడికి భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తిరిగి ఎవరైతే ఆహారం లేకుండా ఉన్నారో అడుక్కునే వాళ్ళని అంటూ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు, ఆహారం లేని వాళ్ళని అంటే నాకు ఇష్టం. వాళ్ళని కనుగొని కొందరిని రేపు ఇక్కడ ఆహారం పెడుతున్నాం తప్పనిసరిగా రండి అని చెప్పాను. వెళ్ళేవారికి అక్కడ ఎవరు లేరు, ప్రార్థన చేశాను. లేరని చెప్పి మనం తనకి తిరిగి రాకూడదు, కానీ వాటిని వెతికి ఎక్కడుండాలి వెళ్ళి వారికి యేసు ప్రభువుని గురించి చెప్పి ఆ ప్యాకెట్లు ఇచ్చి ప్రార్థన చేసి రావాలని బండికి పెట్రోల్ పోయించుకొని ఇంకా ఆడుతూ ఉండగా అంతలోకి ఒక ఆయన ఆహారం లేక ఒక తిన్న ఒక డ్రమ్ములో వేస్తే ఆ డ్రమ్ములో ఏరుకుంటున్నాడు ఏమన్నా ఉంటాయా అని చెప్పి, ఇడ్లీ కానీ బోండాలు కానీ ఏమైనా దొరుకుతాయి అని చెప్పి చూస్తే ఆ కవర్లన్నీ తీసి ఎదుగుతున్నాడు. ఆ వేస్ట్ డబ్బులో ఉన్నాయి. ఒక పునుగు సగం తిని పడేసి ముందు తీసుకున్నాడు. చట్నీ కోసం పడేసి ఆకులు అన్నీ తీసి చూస్తున్నాడు, తినబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన దానికి వెళ్ళి అతనికి ఆహారం ఇవ్వండి. ప్రభు నా మనసులో మాట్లాడుతూనే ఉన్నాడు. వెళ్ళాము, వీటి తాగుతున్నాడు. అయ్యా తీసి పడేనా అని చెప్పాను. తీసి పడేశాడు. ఇది ఆహారం అని చెప్పి నువ్వు యేసయ్యను నమ్ముకో, ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ఈ స్థితిని మారుస్తాడని చెప్పి ఆయన ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తాలూకా దగ్గరికి వెళ్ళాం. అక్కడ కొందరికి కనపడ్డారు. వెళ్ళి దానికి ఇచ్చి యేసయ్య నమ్ముకని చెప్పాను. ఆ తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డుకి వెళ్ళాం. అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఆకలితో అలమటిస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు. అర్థమైంది, భిక్షం అడుగుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడాం. అతని పేరు మోషే అంటారు. అయితే ప్రభుని ఎరిగాడు కానీ ప్రభు కృపలో స్థిరపడలేదు. మరి మొత్తానికి అడుగుకుండా వెళ్ళి ఏసై గురించి కొన్ని మాటలు చెప్పాను. చెప్పి ముందు ఆ ప్యాకెట్ ఇస్తున్నాను, ముందు ఆహారంగా ముందు ప్యాకెట్ తీసుకున్నాను, తినండి. అయితే యేసు ప్రభుని
మీరు తెలుసుకోండి ఆయన ప్రేమనే. నేను ఈ కార్యం చేయించున్నానంటే కేవలం యేసయ్య నాతో మాట్లాడాడు. పేదల్ని, అంగహీనుల్ని, కుంటివారిని, గుడ్డివారిని ఆదరించమన్నాడు, ప్రేమించమన్నాడు, ఆహారం పెట్టమన్నాడు. ఆయనే నాకు మాదిరి, ఆదర్శం. ఆయన చెప్పిన మాట బట్టి నీ దగ్గరికి వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను. అంటే యేసు ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నన్ను నీ ఎదురు నడిపించి ఆహారం అన్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి నువ్వు గుర్తించు, నువ్వు కూడా ఆయన ప్రేమించు. ప్రార్థన చేసుకో. ఏదైనా పాపంతో ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడు క్షమిస్తాడు, నీ స్థితిని మారుస్తాడని చెప్పి సువార్త చెప్పి ప్రార్థన చేసి బ్యాగ్ నుంచి వచ్చేసాను. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాము. అక్కడ చాలా మంది, నేను అన్ని వీడియో తీయలేదు, అన్నీ తీయలేదు, ఫీల్ అవ్వలేదు. మిట్ట మధ్యాహ్నం లైటింగ్ ఫోకస్ కనపడతల్లా. నేను భాషను గారి చేతనం, చేతులు బండి, ఒక క్యాన్. కాబట్టి మనం అన్ని తీయాల్సిన అవసరం లేదు, అన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాడు, చేస్తున్నాం. యేసయ్య చెప్పాడు, చేస్తున్నాం. ఆయనకు మహిమ కలిగితే చాలు, కొందరైనా దీవించబడితే చాలు. హల్లెలూయా. కాబట్టి మనుషులు చెప్పుకోవాలనేది కాదు, కానీ మనుషులు చూడాలనేది కాదు కానీ అని చెప్పి అన్ని ఫోటోలు తీయలేదు. కృతుగా ఉంటేనే 1-2 మాత్రం తీసాం. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తే 19 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు. మరి ఆహారం దొరికితే తిందామన్న స్థితిలో ఉన్నారు. మేము వెళ్ళి అక్కడ ఏం మాట్లాడలేదు, బండి స్లో చేసాం. అడుగు ఆహారం మన కోసం అనుకుంటా లేసారు. నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయి, బాధేసింది. సరే అని చెప్పి వాళ్ళకి ముందు ప్యాకెట్లు, ఒక్కొక్కరికి ప్యాకెట్లు 19 మందికి పంచాము. వారికి యేసు ప్రభువుని గురించి చెప్పాను. యేసయ్య నన్ను మీ దగ్గరికి నడిపించింది. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టమన్నాడు. నీ స్నేహితులకో, బంధువులకో, నీ పొరుగు వారికో, నీ ధనవంతులకు పెడితే నీకేం ప్రయోజనం? పేదలకి, ఆకలితో ఉన్న వారికి, అలానే అంగహీనులకి, కుంటి వారికి, గుడ్డి వారికి వెళ్ళి ఆహారం ఇచ్చిరమ్మన్నాడు దేవుడు. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే మీ ఆకలిని ఆయన ఎంత అర్థం చేసుకుంటున్నాను మీ దగ్గరికి పంపించాడు అనే విషయాలు చెప్పి ఆయన్ని ప్రేమించండి, ప్రార్థన చేసుకోండి. మీ స్థితిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మీ స్థితిని ఆయన మారుస్తాడు ఖచ్చితంగా అని చెప్పి మరి ఆయన్ని పంచి మళ్ళా సంతోషం తిరిగి వచ్చాము. అయితే తీర్మానం, ఆ పరిస్థితి చూసినప్పుడు, ఫస్ట్ చూసినప్పుడే ఆ డ్రమ్ములో ఎదుర్కోవటం, ఆకలి నక్కనక్కలాడక, ఏమి దొరకక, సగం పొలం తిరిగి దొరికితే దాన్ని, ఆ స్థితిని చూసినా కూడా ప్రభా మీరు మమ్మల్ని బలపరచండి, మా ప్రభు చూపించండి, ప్రతి నెల కూడా ఈ పరిచయం చేయాలయ్యా. అందరూ ధనవంతులు ఎదుర్కొంటారు, ఏమైనా డబ్బులు దొరుకుతాయని చెప్పి. కానీ ప్రభా వీటిని పట్టించుకునే వాళ్ళు ఎవరయ్యా? ఆ డబ్బులు ఈ డబ్బులు వస్తే ఒకవేళ అలా చూసేవాళ్ళు ఉంటారేమో, కానీ నిజమైన ప్రేమతో వారి కోసం వెళ్ళి ఆహారం ఇచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, స్వార్థ చెప్పేవాళ్ళు ఎవరయ్యా? ప్రభా చాలా అరుదుగా ఉంటారు. ఎందుకో మా నాన్న చనిపోయిన ఇది నాన్న ఈ తలంపు నాలో పుట్టించావు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నువ్వు నన్ను బలపరిస్తే, నాకు నువ్వు సహాయం చేస్తే ప్రభా నాకు ఇచ్చిన పరిచర్యల్ని చేస్తాను. అయితే ఈ పరిచర్య కూడా ఈ అడుక్కునే వారికి, లేకపోతే పేదలకి, కుంటి వారికి, గుడ్డి వారికి, అంగవైకల్యం కలిగిన వారికి, అనాథులకి ప్రభా అలమటిస్తున్నవారు, ప్లాట్ఫామ్ మీద ఆహారం లేని వారు, నీళ్లు లేని వారు, నిలవ నీడ లేని, వస్త్రం లేని చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారయ్యా. వారికి నీ ప్రేమను చూపాలి, వారికి నిన్ను పరిచయం చేయాలి, వారు కూడా మారి రక్షణ పొందాలి, వారి కడుపు నిండా ఆహారం దొరకాలి, వారు ఒక కుటుంబం అయి వారు కూడా అనేక సహాయకులుగా మారాలయ్యా. ఆ రీతిగా నువ్వు నన్ను బలపరిచి మరి ఈ పరిచర్య ఆగకుండా ముందుకు సాగేటప్పుడు సహాయం చేయ ప్రభాని మరి మనసులో దేవుడితో మాట్లాడుకున్నాను. పాషమ్మ గారితో కూడా చెప్పాను. పాషమ్మ గారు కూడా ఈ పరిచర్య చాలా గొప్పది, ఇది చిన్న పరిచర్య కాదు, చాలా ఘనమైన పరిచర్య, చాలా విలువైన పరిచర్య.
ప్రేమతో చేయాల్సింది, స్వార్థం లేకుండా చేయాల్సింది. కాబట్టి ఈ పరిచర్య బట్టి తప్పనిసరిగా నెలకు ఒక రోజైనా ఈ పరిచర్య కూడా కొనసాగేటట్లు దేవుడి సహాయం చేయాలని కోరుకున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలను, ప్రభువుని ప్రేమించడం అంటే, ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పిన మాటలని, ఆయన ఆజ్ఞని అనుసరించిన రోజుని ఆ రీతిగా మనందరం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు చేసిన పరిచర్య దేవుడు దీవించి వారందరినీ కూడా ఆ బంధకాల నుంచి, చీకటి ప్రభావం నుంచి, వ్యాధి నుంచి, ఆ దీన స్థితి నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన చేద్దాం. ఆయన మనకి మహిమ కలిగేటట్టు వాళ్ళు రక్షించబడి దేవుడితో సహవాసంలోకి వచ్చి వారు ఆశ్రయించబడాలని కోరుకుందాం. ఇచ్చిన మాటలు దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఈరోజు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీ వాక్య ప్రేరేపణ మాకు అనుగ్రహించి ప్రభా ఒక ఉన్నతమైన పరిచర్య చేయడానికి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. తండ్రి లేనప్పుడు, కుటుంబీకులను కోల్పోయినప్పుడు హృదయం ఎంత బాధగానితో, ఉచ్చారణగానితో ప్రభా ఆ బాధ దుఃఖం ఎవరు తీసేయగలరు ఆయన? నీవు ఆదరిస్తే తప్పితే, మీరు బలపరిస్తే తప్పితే ప్రభా ఎవరు కూడా ఆ దుఃఖాన్ని, ఆ బాధని వెలుగుల నుంచి తీసివేయలేదు. ఇన్ని దినాలు మీరు మమ్మల్ని ఆదరించినందుకే స్తోత్రాలు, మా కన్నీటిని తుడిచినందుకే స్తోత్రాలు, మా వెనుకటి ధైర్యపరిచినందుకే స్తోత్రాలు. ప్రభా ప్రభా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు చేసిన పరిచర్య దేవా నీకు మహిమ కలగాలని, మీ వాక్యమును అనుసరించి నీకు ఘనత తేవాలని మా నాన్న చనిపోయినారు ప్రభా. ఈ దినమును సువార్త దినముగా ప్రకటించుకొని చేసుకుంటూ వస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి. ఈరోజు పేదలైన వారికి ప్లాట్ఫామ్ మీద ప్రభా ఆహారంలో కల్పిస్తున్న వారికి, అంగవైకల్యం కలిగిన వారికి, పుట్టి వారికి, అనాథులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకే ప్రభానికి కృతజ్ఞతాస్తోత్రాలు ఆయన. అందుకు నీ సేవకురాలు కూడా సహకరించినందుకై వందనాలు అయ్యా. ఆహారాన్ని సిద్ధపరిచి ప్యాక్ చేసుకొని సఫలపల్లి పట్టణంలో బస్ స్టాండ్ ఎంత, తాలూకా ఎంత, రైల్వే స్టేషన్ ఎంత వెళ్ళి ఆకలితో నా బిడ్డలకి ఆహారం ఇచ్చి మీ ప్రేమను గురించి తెలియపరిచామయ్యా. ప్రభా ఎవరిని నువ్వు మర్చిపోవద్దు వారిని అయ్యా. వారు నీ పిల్లలేనయ్యా. వారి యొక్క అపరాధముని, పాపములను క్షమించినాయా. వారి దోషాన్ని, వారి శాపాలను కొట్టివేయండి ప్రభా. వారి కుటుంబాల్లో ఏమి సంభవించినాయో, శత్రువు వారి జీవితాన్ని ఎలా చాలా చెడు చేసి నాకు తెలియదు, కానీ ఆ స్థితిలో వారు ఎలా నిలబడాలో, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక వారి బ్రతుకులు ఆయన చితికిపోయి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు ప్రభా. రాత్రి అనక, పగలనక, ఎండనక, మంచనక, చల్లనక, ఆకలితో, దప్పికతో అయ్యా నిలవనీడలేక అలిగిపోతున్నారయ్యా. కనికరించి యేసయ్యా, వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎవరెవరిని దర్శించామో, ఎవరికెవరికైతే మీ నామములో ఆహారం ప్యాకెట్లు ఇచ్చి ప్రార్థన చేసామో, వాక్యం అందించామో యేసయ్యా, వారి మీదకి నీ వెలుగు వచ్చును కాక, వారి మీదకి నీ వెలుగు వచ్చును కాక. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి వారిని నడిపించు నాయన. వారికి మారుమనసు దయచేయి, వారికి రక్షణ దయచేయి, వారికి సమాధానం దయచేయి,
వారి స్థితిని మార్చి అయ్యా ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనం తీసుకురండి అయినా. అయ్యా ప్రభుత్వం పెంచు, నిశ్చితమైతే వారు మాది అయ్యా మనుషులుగా దేవ దైవ జ్ఞానాన్ని పొంది రక్షణ పొంది నీలో నిలబడే వరకు వారి కోసం మేము పరిచయం చేయాలి, ప్రార్థించాలి. వీలైతే ప్రతి నెల ఇంకా మీరు మమ్మల్ని బలపరిస్తే వారానికి ఒకసారి వెళ్ళి వారికి ఆహారంపై ప్రార్థించి అయ్యా నీ కృపలోని నడిపించడానికి వాళ్ళకి సహాయం చేయండి. వారు నశించుకోకుండా నరకానికి వెళ్ళకుండా వారిని కలిగి బ్రతకడానికి ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి సహాయం చేయండి. వారి కుటుంబ పరిస్థితులన్నీ కూడా సమాధానపరచు, అందరిలో ఐక్యత తీసుకురమని ప్రార్థిస్తున్నారు. కృప చూపించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అయ్యా. వారికి అన్ని సౌకర్యాలు మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాను. భయం పొందుకోమని ఈ యొక్క పరిచర్య ఒక సత్రపల్లి పట్టణమే కాకుండా మా రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణంలో కూడా చేయటానికి మాకు కృపనివ్వండి. తగిన బలమునివ్వండి, తగిన అభిషేకం ఇవ్వండి, పరిచారికలు ఇవ్వండి, ఆర్థిక పరిస్థితులు కల్పించండి. సమస్త మహిమ ఘనత మాతో పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము బాబు తండ్రి, ఆమేన్. అలాగే దేవుడు మా యొక్క కుటుంబాన్ని సభ్యులందరూ కూడా ఆయన ప్రేమతో ఆదరిస్తూ రక్షణ లేని వారు రక్షణ పొంది, దైవ జ్ఞానం లేని వారు దైవ జ్ఞానం పొంది, దేవుడితో పరిశుభ్రత కలిసి వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలో పడేటట్టు వారు కూడా దేవుడు సహాయం చేయడం కాక, శత్రు చేతి నుంచి ప్రతి ఒక్కరిని పెట్టించడం కాక. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మని సహవాసం సమాధానం చేయవచ్చిన వీళ్ళందరికీ ఈరోజు జరిగిన పరిచర్య దేవుని ఆహారాన్ని పొందుతున్న బిడ్డలు, దేవుని మాట విన్న వారందరికీ ఆశీర్వాదం, రక్షణ, సమాధానం, దీవెన